పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. అర్జునుడి వల్ల భగవద్గీత బయటకు వచ్చింది. అర్జునుడు వేసే ప్రశ్న వల్ల శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్తూ వచ్చాడు. అందుకనే భగవద్గీత అనేటువంటిది కృష్ణార్జున సంవాదము. కాబట్టి అంటే ఏ డైలాగ్ బిట్వీన్ ఏ టీచర్ అండ్ ఏ స్టూడెంట్, ఏ డైలాగ్ బిట్వీన్ ఏ లిజనర్ అండ్ ఎన్ ఎక్స్ప్లెయినర్. ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదము. వాదము, సంవాదము, పిడివాదము. గుర్తుపెట్టుకోండి, పిడివాదము అని అంటే నేను పట్టుకున్న దాన్నే వాదిస్తూ ఉంటాను అంతే, అవతల వాడిది నేను పట్టించుకోను. ఇంకా దట్ ఈస్ కాల్డ్ పిడివాదం. వాదము ఉరికినే మాట్లాడుకుంటాం, దాంతో కూడా కుదరదు. సంవాదం, సమ్యక్ వాదం. అంటే సంవాదం అని ఎందుకు పెట్టారనంటే ఇక్కడ వాదం అంటే మాట్లాడుకోవడం కాదు. ప్రశ్నించాడు అర్జునుడు, సమాధానం ఇచ్చాడు పరమాత్మ. అంటే ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం. ఈ ప్రాసెస్ని సంవాదము అని అంటారు. వన్ సైడెడ్గా వెళ్ళిపోయేది వేరు, ప్రశ్న సమాధాన రూపంతో వెళ్ళేటువంటిది సంవాదం. అందుకని భగవద్గీత మొత్తం కూడా ప్రశ్న సమాధానం ఇదే రూపంతో నడుస్తుంది భగవద్గీత. అయితే ఈ భగవద్గీత భీష్మ పర్వంలో పుట్టింది. మనకు 18 పర్వాల్లో భీష్మ పర్వంలో పుట్టింది. దీనికి ప్రారంభం ఏంటి? యుద్ధం. యుద్ధాన్ని ఎవరు కాంక్షించారు? పాండవులేం కోరుకోలేదు యుద్ధాన్ని. పాండవులు యుద్ధాన్ని కోరుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ యుద్ధానికి సంధి చేయడానికి శ్రీకృష్ణుడిని పంపినప్పుడు యుద్ధం అక్కర్లేదు అనుకుని, యుద్ధం చెయ్యొద్దు అనుకుని సంధి కోరుకున్నప్పుడు, అందరం కలిసి ఉండాలని కోరుకున్నప్పుడు కృష్ణుడు వెళితే అప్పుడు కూడా శ్రీకృష్ణ కమిటీ వేశారనమాట. అప్పుడు వేశారు శ్రీకృష్ణ కమిటీ. అందుకనే బహుశా ఇప్పుడు కూడా అదే కమిటీ వేస్తుండొచ్చు బహుశా. శ్రీకృష్ణుడిని పంపితే కృష్ణుడు వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి అక్కడ నెగోషియేట్ చేశాడు దుర్యోధనుడితోటి. భీష్మ పర్వంలో ఈ అంశం వస్తుంది. 3 శ్లోకాల్లో చెప్తాడు దుర్యోధనుడు కృష్ణుడికి. కృష్ణుడు అంటాడు, అయ్యా జరిగింది, వాళ్ళు నువ్వు అన్నట్టు వనవాసము అజ్ఞాతవాసం పూర్తయింది, ఇక వాళ్ళు వస్తారు, అందరూ కలిసి ఉండండి అని కృష్ణుడు చెప్తే సంధి కోరుకునే దానికి వస్తే దుర్యోధనుడు 3 శ్లోకాల్లో చెప్తాడు, నాకు యుద్ధమే కావాలి, యుద్ధకాంక్షినః, నేను ఈ యుద్ధం కోసమే ఇంతకాలం ఎదురు చూస్తూ కూర్చున్నాను. అంటే నా లక్ష్యం ఏంటి? యుద్ధం చేయడం. ఇవన్నీ కాదు నా లక్ష్యం. వాళ్ళు వనవాసం చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత, అజ్ఞాతవాసం చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత, నాకు కోరికగా ఉంది యుద్ధం చేయాలని. ఎందుకని? నేనేమిటో నేను చూపించుకోవాలనుంది. అక్కడ లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు. మళ్ళీ కృష్ణుడు అన్నాడు, పోన్లేవయ్యా, నీకు వాళ్ళ గురించి నీకు అంత ఇది లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు బ్రతికిపోతారు పోనిలే అని అంటే దుర్యోధనుడు 3 శ్లోకాల్లో చెప్తాడట. ఏంటనంటే వాళ్ళకి 5 ఊర్లు కాదు, 5 ఇళ్ళులు కాదు, 5 గదులుండే ఇళ్ళు కూడా కాదు, ఒక్క గదిలో 5గురు ఉండడానికి కూడా కాదు, సూది మోపినంత స్థలం కూడా వాళ్ళకి ఇవ్వను. అంటే దుర్యోధనుడి యొక్క భావన ఏంటంటే భీష్ముణ్ణి కూడా నేను లెక్క చేయను. అంటే తన పూర్వీకులని, తన యొక్క పెద్దలని, గురువులని, దైవాన్ని ఎవరినీ కాదు అంటున్నాడు అని అంటేనే అక్కడ అర్థం ఏంటి? వాడి అజ్ఞానం అంత దట్టంగా ఉంది. మీరు యుద్ధానికి సిద్ధమైపోండి, నేను వెళ్ళడం ఊరికి నా ఔపచారికం, వాడు ఒప్పుకోడు నాకు తెలుసు, వాడి యొక్క స్వభావం ఏంటో నాకు తెలుసు, అన్నీ తెలుసు అని చెప్పినా వీళ్ళు పంపిస్తారు, సంధి చేసి రండి, వెళ్ళండి, వాడిని ఒప్పించండి అని. కృష్ణుడు వెళ్ళినా అలా జరుగుతుంది, అది తెలుసు. అంటే సంధి జరగడానికి ముందే మహాభారతం చెప్పింది ఏంటంటే పాండవులు కానీ కౌరవులు కానీ యుద్ధానికి ప్రిపరేషన్ అయిపోతూ ఉంటుంది. ఇక కృష్ణుడు తిరిగి వచ్చిన తర్వాత ఇక యుద్ధం నిర్ణయం అనుకున్న తర్వాత ముహూర్తం ఖాయమవుతుంది. మార్గశిర మాసంలో యుద్ధం. దానికి ప్రిపరేషన్ అంతా కూడా శరత్కాలం నుంచి, శరద్ ఋతువులో ప్రారంభమైపోయింది. అంటే మనకు ఆశ్వయుజ కార్తీక మాసాలంతా కూడా వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. అంటే పూర్వం రోజుల్లో ఇప్పుడులాగా యుద్ధం అంటే ఏ వెనకాల నుంచి వచ్చి కొట్టేసి పైనుంచి వచ్చి దిగి కొట్టేసేది కాదు. అంటే అందరూ కలవాలి, ఎంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో మొత్తం లిస్ట్ ఇవ్వాలి. లైక్ క్రికెట్ మ్యాచ్ లాంటిది. 11 మంది వీళ్ళు 11 మంది, వాళ్ళ యొక్క స్క్వాడ్ ఏంటి, అసలు బ్యాట్స్మెన్ ఎవరు, బౌలర్ ఎవరు, కెప్టెన్ ఎవరు, వైస్ కెప్టెన్ ఎవరు, కీపర్ ఎవరు, మొత్తం ఎలాగైతే బయోడేటా అంతా లిస్ట్ అంతా తయారైపోయి అప్పుడు గ్రౌండ్లో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఎంపైర్ ఏంటంటే వాళ్ళిద్దరిని కలిపి చూపించి అంతా అయిపోయిన తర్వాత మ్యాచ్ ప్రారంభం అవుతుందని అంటారో, అది కూడా యుద్ధం అనేటువంటిది క్రీడ. యుద్ధం కూడా ఒక క్రీడ, అది కూడా ఒక ధర్మయుద్ధంగా జరగాలి. అందుకని పాండవుల తరపు నుంచి ఎవరెవరు వచ్చారు, కౌరవుల తరపు నుంచి ఎవరెవరు వచ్చారు? 11 అక్షౌహణులు దుర్యోధనుడికుంది, 7 అక్షౌహణులు మాత్రమే పాండవులకుంది. మొత్తం లిస్ట్ అవుట్ ఇచ్చారు. పాండవులందరూ కూడా ఇదిగో మా వాళ్ళందరూ ఇదని.
వాళ్ళ తరపు నుంచి 11 అక్షౌహణులు ఇచ్చాడు దుర్యోధనుడు ముందే అనుకున్నాడు నేను గెలిచిపోయాను, ఎందుకని వాళ్ళది 7 నాది 11. ఏం డబ్బుల రూపాయల లెక్కలేసుకునేదానికి కాదు. 11లో 7 తీసేస్తే 4, వాళ్ళు 7 తీసేసాను, ఇంకా నాకు 4 ఉంటుంది, ఇంకా నేను ఇంకా అప్పర్ హ్యాండ్లోనే ఉన్నాను, అలా లెక్క వేసుకున్నాడు వాడు. అందుకనే వాడు భౌతిక బలం చూశాడు, ఆధ్యాత్మ బలాన్ని విడిచిపెట్టుకున్నాడు వాడు, పరమాత్మ బలాన్ని విడిచిపెట్టుకున్నాడు. ప్రకృతి బలాన్ని చూసుకున్నాడు, పరమాత్మను వదులుకున్నాడు వాడు. అందుకనే కృష్ణుడి దగ్గర కూర్చున్న నాకు ప్రకృతే కావాలనుకున్నాడు, పరమాత్మను వదిలాడు. అర్జునుడు ఏంటి, నాకు ప్రకృతి వద్దు, నాకు పరమాత్ముడే కావాలని పట్టుకున్నాడు. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు అర్జునుడికి, నేను ఏమీ చెయ్యను, నేను ఊరికినే కూర్చుంటాను, కాకపోతే నీకు రథం తోలు పెట్టమంటే తోలుతానంతే, దట్స్ ఇట్. నీకు నేను తోలుతానంతే. కారణం నువ్వు నా దగ్గర కూర్చున్నావు కదా కాళ్ళ దగ్గర ఒక 5 నిమిషాలు, కాబట్టి నేను 18 రోజులు నీ కాళ్ళ దగ్గర పడి ఉంటానంతే. నువ్వు 18 నిమిషాలు కూర్చున్నావు నా కాళ్ళ దగ్గర, అందుకు ప్రత్యుపకారంగా నేను 18 రోజులు నీ కాళ్ళ దగ్గర కూర్చుంటాను, నేను పడి ఉంటాను, బస్ అంతే. నేనేం చెయ్యను, అయినా నువ్వే నాకు కావాలన్నాడు. ఎందుకని? అర్జునుడి యొక్క అర్హత, అధికారిత్వాన్ని అక్కడే నిర్ధారణ జరిగింది. ఏంటి? ప్రకృతి అంతా ఒకవైపు, పరమాత్మ ఒక్కడే ఒకవైపు. నీకేం కావాలి? వీళ్ళందరినీ తీసుకెళ్ళన్నాడు, నాకెవరు వద్దు, నువ్వే కావాలి. నేనేం చేయనన్నాడు, నువ్వేం చేయకుండా ఉండడమే కావాలి నాకు, అంతే చాలు. నువ్వేదైనా చేస్తేనే సమస్య, మేమేం తట్టుకోలేం. నువ్వేదైనా చెయ్యడం మొదలు పెడితే సమస్య తట్టుకోలేం, కాబట్టి నువ్వే కావాలి. ఏం చెయ్యకపోయినా పర్లేదు. ఎందుకని? అది ఏమి జరగాలన్నా, నువ్వు చెప్పే ప్రకృతి అంతా కదలాలన్నా నీ అనుగ్రహం లేకపోతే కదలదు. కాబట్టి ప్రకృతి జడం, నువ్వే నాకు కావాలి. అక్కడే అర్జునుడి యొక్క అర్హత మనకు తేలింది. యుద్ధం సిద్ధమైపోయింది. ఇది కార్తీక మాసం వచ్చింది అంటే అప్పట్లో యుద్ధం జరగాలి అని అంటే గుర్రాలకి మేత, ఏనుగులకి మేత, ఒంటెలకి మేత, మనుషులు పదాతి వర్గం ఉంటుంది, కొన్ని లక్షల మంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు, వాళ్ళందరికీ ఫుడ్. అలాగే ఈ రాజులు, అతిరథులు, మహారథులు వీళ్ళందరికీ శిబిరాలు, వీళ్ళందరికీ టెంట్లు వేయాలి, అంతా వేసుకోవాలి, అన్నీ జరపాలి. మొత్తం ఇన్ని ఏర్పాటు చేస్తే కానీ వాళ్ళు రారు అక్కడికి. సో ఇన్ని ఏర్పాట్లు జరగడానికి 2 నెలలు కసరత్తు చేశారు. శరదృతువు అంతా పూర్తిగా కసరత్తు అయ్యింది. మొత్తం యుద్ధానికి కావాల్సినటువంటి సంభారాలన్నీ రెడీ అయిపోయాయి. ఎందుకనంటే అప్పుడే ఫుడ్ స్కేర్ సిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే మొత్తం అందరికీ ఫుడ్ అక్కడికి చేరిపోవాలి. మొత్తం వంటలు జరిగిపోతూ ఉండాలి, వీళ్ళకి భోజన పదార్థాలు ఉండాలి. అది మనం ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సపోజ్ ఎక్కడికైనా ఒక 20 మంది వెళ్ళామనుకోండి ఒక పని మీద, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్తారనమాట, మనకు ఎక్కడో గెస్ట్ హౌస్ ఇచ్చారనుకోండి, అక్కడ కుక్ అడుగుతాడు, ఏవండి మీరు డ్యూటీకి వెళ్తున్నారు కదా, ఈవినింగ్ వస్తారు 20 మందికి నేను చపాతీ, ఇది పుల్కా, అవి ఇవి చేస్తానని చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ యుద్ధంలో ఉదయం ఎంతమంది వెళ్తున్నారో, సాయంత్రం ఎంతమంది వస్తారో చెప్పడానికి ఏం సంఖ్యలేమి వీళ్ళే లెక్కలేసుకోరు. పోయినవాడు ఎంతో వచ్చినవాడు ఎంతో తెలియదు. కాబట్టి ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్. ఇది పోయిన వాళ్ళందరూ వస్తారని లేదు, పోయిన వాళ్ళలో సగం వస్తారని లేదు, పోయిన వాళ్ళు పూర్తిగా వస్తారని లేదు, లేకపోతే పూర్తిగా రావచ్చు. ఏం జరుగుతుందో ఏం చెప్పలేము ఇక్కడ వండడానికి. కాబట్టి ఇదంతా పెద్ద మెకానిజం. ఒక యుద్ధం జరుగుతుందంటే పూర్వం రోజుల్లో ఆ రాజ్యాల్లో యుద్ధం జరుగుతుందంటే గొప్ప ప్రణాళిక ఉండాలి, చాలా ప్లాన్ ఉండాలి యుద్ధానికి. అంతేగాని అనుకున్నాం ఈరోజు యుద్ధం చేసేస్తాం, మిసైల్స్ తయారు చేసి వేసి పాడేస్తాం అంటే కుదరదు. అది ఈరోజు రాత్రి అనుకుని రేపు పొద్దున యుద్ధం స్టార్ట్ చేయడానికి కుదరదు. అది ధర్మయుద్ధం, ఇది అధర్మ యుద్ధం. ఇక్కడ నిలబడి ఎక్కడో అమెరికాను కొడతాడు, ఇది అధర్మ యుద్ధం. అది అలా కాదు, ధర్మయుద్ధం. అది ఎదురుగుండా ముఖాముఖి కొట్టుకుంటారు, అస్త్రాలు శస్త్రాలతోటే వాళ్ళని అక్కడ యుద్ధం జరుగుతుంది. అందులో ఏమీ చేయడానికి లేదు ఇంకా. కాబట్టి ఇక్కడ ఆ ధర్మయుద్ధానికి ధర్మక్షేత్రం సిద్ధమైంది. అందుకనే దాన్ని కురుక్షేత్రం అన్నారు, ధర్మక్షేత్రం అన్నారు. అక్కడికి అందరూ వచ్చారు. సమవేతాహ యుయుత్సవః, అందరూ వచ్చారు. కాబట్టి యుద్ధం జరిగినటువంటి అంశం గురించి చెప్తూ ఈ శరదృతువులో ఆశ్వేజ కార్తీకాలన్నీ కూడా చక్కగా ఈ ప్రిపరేషన్స్ అయిపోయింది. ఇకపోతే మార్గశిర మాసం దశమి నాడు అందరూ వచ్చారు, మొత్తం సమావేశమయ్యారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఏకాదశి నాడు వచ్చారు. ఏకాదశి నాడు అందరూ సమవేతలందరూ వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు చూసుకునేదానికి అర్జునుడు అన్నాడు కృష్ణుణ్ణి, నిన్న ఏదో ఊరికినే పైపైనే చూసినట్టుగా నాకు అనిపించింది, కాబట్టి నేను పూర్తిగా చూడాలనుకున్నాను. సమవేతాహ యుయుత్సవః, నేను అందరినీ చూడాలనుకుంటున్నానన్నాడు. ఈ రథాన్ని తీసుకెళ్లాడు శ్రీకృష్ణ పరమాత్మ, పెడతాడు, అవన్నీ మనకు వస్తుంది. అప్పుడు అర్జునుడు అక్కడ జారి పడతాడు. విషాదయోగం ప్రారంభమవుతుంది, భగవద్గీత చెప్పవలసి వస్తుంది. కాబట్టి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఈ గీత అనేది పరమాత్మ చెప్తాడు. ఇది మనకు వ్యాస భారతంలో ఉండేటువంటి మూలం. అయితే తెలుగు సాహిత్యం అంటే తెలుగు భారతంలో తిక్కన వాళ్ళు చెప్పింది ఏంటంటే,
కార్తీక మాసం అమావాస్య నాడే అందరూ కలుస్తారు. ఆ రోజే భగవద్గీత ఆవిర్భావం అవుతుంది. ఆ రోజే చెప్తాడు ఆయన భగవద్గీత పరమాత్మ. అక్కడి నుండి మార్గశిర శుద్ధ పాడ్యమి నుండి యుద్ధం ప్రారంభమవుతుంది. దశమి నాటికి భీష్ముడు పడిపోతాడు, అంపశయ్య ఎక్కుతాడు, పడేస్తారు, అంపశయ్య ఎక్కుతాడు. ఆ విషయాన్ని సంజయుడు చూసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, అయ్యా భీష్ముడు పడిపోయాడు అని వార్త చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఒక్కసారి గుండె రాయి పగిలిపోతుంది వాడికి. వెంటనే వాడు ప్రశ్నిస్తాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ఏం చేశారు వాళ్ళక్కడ? అది ఏం జరిగింది? అది ధర్మక్షేత్రం కదా, భీష్ముడు పడిపోయాడు, భీష్ముడికి చావు లేదు కదా, స్వేచ్ఛామరణం భీష్ముడికి. అటువంటి భీష్ముడిని కొట్టిపాడేశాడంటే ఏదో అధర్మం జరిగి ఉండాలి అక్కడ. భీష్ముడు ఉన్నంత వరకు నా కొడుక్కి అపజయం అనేది లేదు. భీష్ముడు నిలబడితే మళ్ళీ నా కొడుకు హాయిగా విజయాన్ని పొందొస్తాడు. భీష్ముడు పడిపోయాడు అని అంటే ఇక నా కొడుకు అపజయం పాలైపోయాడు. భీష్ముడు పడిపోవడానికి లేదు కదా, స్వేచ్ఛామరణం కలిగి ఉన్నవాడు, వాడిని ఎలా పడేశారు? అసలు ఏం జరిగింది? ఏ మాయ జరిగింది ఇక్కడ? ఏమేమైపోయింది ఇక్కడ? ఏం గందరగోళం జరిగింది? అది ధర్మక్షేత్రం కదా, కురుక్షేత్రం కదా, ఇలా ఎలా జరిగాయి అని ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకి సంజయుడు సమాధానం చెప్పుకుంటూ వస్తాడు. అలాగ ప్రారంభమైనటువంటి గీత మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడని కవిత్రయంలో ఉన్నటువంటి తిక్కన గారు మనకు అదే భీష్మ పర్వం తెలుగు భారతంలో అలా చెప్తారు. కానీ వ్యాస భారతంలో మాత్రం మనకు సరిగ్గా కృష్ణుడు అర్జునుడికి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే చెప్పారని, ఆ తర్వాత ద్వాదశి పూర్తయిన తర్వాత త్రయోదశి నాడే యుద్ధానికి ముహూర్తం ప్రారంభమవుతుంది. త్రయోదశి నాడు ఈ యుద్ధం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మార్గశిర కృష్ణ సప్తమి నాడు, అంటే యుద్ధం ప్రారంభమైనటువంటి 8 రోజులకి భీష్ముడు పడిపోతాడు. అంటే మార్గశిర కృష్ణ సప్తమి నాడు భీష్ముడు అంపశయ్యకి ఎక్కుతాడు. అక్కడి నుండి అతను 2 నెలల వ్యవధి, 88 రోజులు 2 నెలల వ్యవధి అని చెప్పారు. ఆ 2 నెలలు అంపశయ్య మీద ఉంటాడు. అంటే మాఘ శుక్ల అష్టమి వరకు ఉంటాడు భీష్ముడు అంపశయ్య మీద. మాఘ శుక్ల అష్టమి వరకు ఉండి అప్పుడు ఉత్క్రమణానికి తను సన్నద్ధమవుతూ ఉంటే అప్పుడు మాఘ శుక్ల పంచమి నాడు మళ్ళీ ముహూర్తం పెడతారు. పాండవులందరూ కూడా మళ్ళీ రాజ్యాన్ని తీసుకునేదని. అప్పుడు యుద్ధం అయిపోతుంది, అందరూ పోతారు, పోవలసిన వాళ్ళందరూ పోయారు. వీళ్ళకి పెడితే ధర్మరాజు ఒప్పుకోడు. నాకు ధర్మరాజుకి వైరాగ్యం కలిగేస్తుంది, నాకు వద్దు, అసలు ఇవేం వద్దు, నాకు అవన్నీ నాకు ఇంకేం ఇష్టం లేదని అంటే అప్పుడు కృష్ణుడు ఎంత చెప్పినా ధర్మరాజు ఒప్పుకోడు. అప్పుడు ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకి అన్ని ధర్మాలు బోధిస్తూ ఉంటాడు. రాజధర్మము, ప్రజాధర్మము, ఆత్మధర్మం, అన్ని ధర్మాలు బోధించి అష్టమి నాడు సంకల్పించినటువంటి భీష్ముడు అష్టమి, నవమి, దశమి వరకు బోధిస్తాడు. ఇక ఏకాదశి నాడు ధర్మరాజు ఒక్క ప్రశ్న వేస్తాడు. ఏమిటనంటే, కో ధర్మ సర్వధర్మానాం భవతః పరమో మతః కింజపన్ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. కిమేకం దేవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. కో ధర్మ సర్వధర్మానాం భవతః పరమో మతః కింజపన్ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ అని అడుగుతాడు. భీష్ముడు నవ్వుతాడు. నీ పక్కనే పెట్టుకుని, నా ఎదురుగుండా పెట్టుకుని ఏంటి గొప్ప అని అడుగుతున్నావే, వీడికంటే ఇంకా గొప్ప ఎవరున్నారయ్యా? పరమాత్ముడే. వీడి వల్లే ధర్మం నిలబడింది, వీడి వల్లే మీరు హాయిగా ఉన్నారు, వాణ్ణి చూస్తూ నేను ప్రాణం విడిచిపెడుతున్నాను. ఇంతకంటే గొప్ప ధర్మమేముంది? ధర్మపరాయణుడే ఆ పరమాత్మ, శ్రీకృష్ణుడే ధర్మ స్వరూపం. అందుకనే ధర్మస్య ప్రభుః అచ్యుతః సర్వాగమానాం ఆచారః ప్రథమం పరికల్ప్యతే ఆచారః ప్రథమో ధర్మః ధర్మస్య ప్రభురచ్యుతః. ఆ పరమాత్మ కంటే గొప్ప ధర్మం ఏముందయ్యా? అతనే ఇతను అని యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే అన్నాడు. కాబట్టి ఆ విష్ణు స్వరూపం ఏది? పరిపూర్ణమైనటువంటి స్వరూపం. కానీ గుర్తుపెట్టుకోండి, మనకు భాగవతంలో విష్ణువు గొప్పవాడు కాదండి, శ్రీమన్నారాయణుడు గొప్పవాడు కాదు. ఏ పురాణాలు తీసుకున్నా, ఏ శాస్త్రాలు తీసుకున్నా ఆది పురుషుడు కృష్ణుడే. అసలు కృష్ణుడే పరమాత్మ, నిర్గుణ స్వరూపం. అది గోలోక బృందావనంలో అతను నిర్గుణ స్వరూపంతో ఉంటాడు, రాధా సమేతుడై ఉంటాడు అతను.
శ్రీకృష్ణుడే పరమాత్మ. శ్రీకృష్ణుడంటే నిర్గుణం, అదొక తత్వం. కృష్ణుడు తత్వం. అందుకనే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. రాముణ్ణి భగవద్రూపంగా చూపించలేదు. 10 అవతారాల్లో ఎవ్వరినీ భగవంతుడు అనలేదు. కృష్ణుణ్ణే మనకు కృష్ణస్తు భగవాన్ స్వయం. కాబట్టి దశావతారాల్లో బుద్ధుడు లేడండి ఎక్కడ. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, ఈ 5 అవతారాలు. మత్స్యము అంటే జంతు అవతారం, కూర్మము జంతు అవతారం, వరాహము జంతు అవతారము, నారసింహం అంటే సగం మనిషి సగం జంతువు. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది, అక్కడి నుంచి ఎలివేషన్ మొదలైందనమాట, ఇవల్యూషన్. ఆ తర్వాత వామనుడు అంటే మానవ ఆకృతి ధరించినటువంటి మొట్టమొదటి రూపం. సో 5 అవతారాలు. ఇక ఆ తర్వాత పరశురాముడు, ఆ తర్వాత రాముడు, ఆ తర్వాత బలరాముడు, ఆ తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత కల్కి. ఈ 5 అవతారాలు ఈ తర్వాత వచ్చినటువంటిది. కాబట్టి ఇన్ని అవతారాల్లో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవరాముడు అంటే బలరాముడు, రామ, అలాగనే బలరామ, 8 అవతారాలు. 3 రాములు అనమాట. 3 రాముళ్లే. ఎవరెవరు? పరశురాముడు చూడండి, కోదండరాముడు, బలరాముడు, ఈ 3 రాములే. కాబట్టి ఇది ఒక ఎవల్యూషన్ ప్రాసెస్. ఈ దశావతారాలు అనేటువంటిది గొప్ప సైంటిఫికల్ థియరీ. అది అంటే ఈ ప్రకృతి ఆవిర్భవించినప్పుడు నీళ్లు మొట్టమొదట ఉన్నటువంటిది జలం. అందుకనే మన మంత్రం అంటుంది, ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపోమృతమాప సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుశ్యాపో జ్యోతిగుశ్యాపో యజూగుశ్యాప సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప ఓం. అసలు నీళ్లే లేకపోతే సృష్టే లేదు. కాబట్టి మొట్టమొదటి ప్రకృతిలో నీళ్ళనేదే ఉంది, తర్వాత భూమి బయటకు వచ్చింది. కాబట్టి మొట్టమొదటి ఈ ప్రకృతిలో ఫస్ట్ జీవి ఏమిటనంటే జలచరం అంటే చేప. అందుకనే మత్స్యావతారం మొట్టమొదటిది, అక్వేరియం అనమాట, మొట్టమొదటి అవతారం. అయితే భూమి బయటకు వచ్చింది కదా, నీటిలో నుంచి భూమి ఇవాల్వ్ అయి వచ్చింది. ఇప్పుడు భూమి మీద కూడా నడిచేటువంటి జీవి కావాలి. కాబట్టి ఉభయచరమైంది ఏంటి? కూర్మం. కూర్మం అంటే ఏంటి? తాబేలు. అంటే అది నీటిలోనూ ఉండగలదు, భూమి మీద ఉండగలదు, అది ఉభయచరం. తర్వాత భూమి విస్తరించడం మొదలుపెట్టింది. ఆ భూమి మీద జీవించడానికి కేవలం భూచరంగా వరాహం 3వ అవతారం. మత్స్య, కూర్మ, వరాహ ఎవల్యూషన్లో 3వ ప్రాసెస్ అది. తర్వాత కేవలం పశువుగా ఉంటే కాదని ఆ పశువు కొద్దిగా పరిణితి పొంది నారసింహం అంటే సగం మనిషి సగం జంతువు. అది బాగా ఇవాల్వ్ అయింది. అక్కడి నుంచి పూర్ణ మానవ రూపం ఏంటి? వామనుడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన. వామనుడు 5వ వాడు. కాబట్టి పంచముడు. మనమంతా ఎవరు? పంచములం మనం. సో ఈ వామనుడు. కానీ ఈ వామనుణ్ణి ఎందుకు అలా చిత్రీకరించింది మన పురాణాలనంటే, డ్వార్ఫ్ అంటే ఇంకా మెచ్యూరిటీ లేదు వాడు. వాడు అలా ఉన్నాడు, పశువుతో పశువుగా అలా ఉన్నాడు. మరుగుజ్జు అంటే పొట్టివాడు లేకపోతే ఇంకోటని కాదు. అంటే వాడికి ఇంకా పరిణితి కలగలేదు, ఇంకా పరిపక్వత కలగలేదు. దట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దశావతార. ఇప్పుడు వాడు పశుతుల్యంగానే ప్రవర్తిస్తాడు పరిణితి లేకపోతే. అందుకనే పరశురాముడు గొడ్డలు పట్టుకుని మొత్తం అందరినీ నరుకుతూ పోతూ ఉంటాడు. వాడు కనిపించిందంతా నరుకుతూ పోతుంటాడు. పశువు ఒక జంతువులాగానే ఉంటాడు. అయితే పశుతుల్యంగా ఉంటే ఇక మానవ జన్మకు సార్థకత లేదు. అందుకనే పశువు ధర్మాధర్మాలకి విలక్షణంగా ధర్మమేంటో అధర్మమేంటో తెలియకుండా బ్రతుకుతుంటుంది పశువు. దానికి ధర్మాధర్మాలతో సంబంధం లేదు. మానవుడు అంటే ధర్మాధర్మ విచికిత్స చెయ్యాలి, వాడే మానవుడు. అందుకనే రామ అవతారం అక్కడ. అంటే ధర్మస్వరూపం. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మాధర్మ విచికిత్స చేసి ధర్మాన్ని ప్రతిష్టాపించడానికి వచ్చినటువంటి వాడు. అంటే రామస్వరూపం. అంటే 7వ అవతారం దగ్గరికి వచ్చేటప్పటికీ మనకు రాముడైపోయాడు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, ఏవండి నేను దేన్ని చంపకూడదు, దేన్ని ఏది హాని చేయకూడదు, అహింసా పరమో ధర్మ హానింది, మరి నేనెలా బ్రతకాలి? అందుకనే నీ బ్రతుకుని నువ్వే పండించుకోవాలి. నీ బ్రతుకుకు ఆధారమైనటువంటి జీవనాధారాన్ని నువ్వే పండించుకోవాలి. అందుకనే ఎవరొచ్చారు? బలరాముడు. బలరాముడి దగ్గర ఏముంటుందండి? నాగలి. అంటే నీ జీవితాన్ని నువ్వే పండించుకో. నువ్వు తవ్వు, భూమిని తవ్వు, చక్కగా పంటలు పండించుకో, హాయిగా సస్యశ్యామలంగా నీ జీవితాన్ని ఉద్ధరించుకో. మానవుడు స్వయంగా తన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునేటువంటి శక్తిని బలరామ అవతారం ద్వారా మనకు చూపిస్తుంది ఎవల్యూషన్లో. అంటే అంత ఎదిగాడు మనిషి.
అంటే తన యొక్క ఆహారాన్ని, తన యొక్క అవసరాల్ని తనే పండించుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఒక మనిషి శుభ్రంగా పండించుకుని తిని పడుకొని లేచి మళ్ళీ పండించుకోవడం, తినడం, పడుకోవడం, మళ్ళీ లేవడం, వండడం, పండుకోవడం, తినడం, ఇదే జీవితం కాదు. నీ జీవితానికి పరమార్థం ఉంది. ఏంటి? మానవుడు మాధవుడు కావాలి. కాబట్టి అక్కడ 9వ అవతారంగా శ్రీకృష్ణుడు వచ్చి భగవద్గీతను బోధించాడు. ఏంటి? ఏ విద్యను పొందితే నువ్వు పరిపూర్ణత్వాన్ని పొందుతున్నావో ఆ విద్య మోక్ష విద్య, అదే ఉపనిషద్ విద్య. కాబట్టి కృష్ణుడు 9వ అవతారంగా, పరిపూర్ణ అవతారంగా, భగవద్ రూపంగా మనకు ఆవిర్భవించాడు. అది దశావతారాల్లో 9వది. ఇప్పుడు ఇది తెలుసుకుని కూడా మనిషి ఇంకా దీని వైపుకు రాకుండా ఏదో తింటాం, బతుకుతాం, హాయిగా కాలక్షేపం చేస్తాం, ధర్మం అధర్మం ఏమీ లేదని బ్రతికితే ఇక ఆ తర్వాత కృష్ణుడు అక్కర్లేదు, కలికి రావాలి. వాడు వచ్చి మొత్తం అన్నిటిని నరికేసిపోతాడు మొత్తం అంతా. ఎందుకని? ఉపయోగం లేకపోతే చీడబడితే తోటని ఏం చేస్తాం మనం? నిప్పు పెట్టి తగలెట్టేస్తాం. తోటంతా చీడపట్టిందనుకోండి, మనం వేసుకున్న పంటంతా చీడబట్టిపోయిందనుకోండి, ఏం చేస్తాం? ఇంక దేనికి పనికి వస్తుంది? ఆవులు కూడా గడ్డి తినదు, చీడబట్టిన గడ్డిని. దానికి జబ్బులే, అందుకని నిప్పు పెట్టి కాల్ చేస్తారు. అలాగని ఈ మానవ సమాజం అనేటువంటిది కనుక ధర్మము, పరమార్థము, పరమధర్మాన్ని కనుక గుర్తించకుండా బ్రతికితే ఇక ఈ మానవ సమాజానికి నిష్కృతి అంతే, మరణమే. అందుకనే కల్కి అనేది 10వది. దెర్ ఈజ్ నో 10. ఏదైనా 10 అనే సంఖ్య ఉందా? లేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 10 అనే సంఖ్య లేదు. 10 అంటే ఏంటి? మళ్ళీ 1, 0 అదే కలుపుతుంది. కాబట్టి 9 అవతారాలు. 10వది ఏంటి? పరిసమాప్తి. వాడు వచ్చి మొత్తం నిన్ను నాస్తి చేసేసిపోతాడంతే. శుద్ధం సుమతి అంతా మొత్తం దున్నేసి శుభ్రంగా అంతా నాస్తి చేసేసిపోతాడు. కాబట్టి కల్కి అనేది అవతారంగా కాదు, అది పరిసమాప్తి చేయడానికి వచ్చేటువంటిది. కాబట్టి దశావతారాల్ని మన వాళ్ళు ఇంత ఎక్సలెంట్ కాన్సెప్ట్ తోటి పురాణాల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే ఈరోజు మనకి ఏంటంటే డార్విన్ సిద్ధాంతాలు అవి ఇవి అంటాం, కానీ డార్విన్ సిద్ధాంతం కూడా కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంత అనలిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఏ శాస్త్రం ముందు చూపించండి. ఇంత అద్భుతమైనటువంటి ప్రక్రియ. మనం ఏం చేస్తున్నామనంటే కళేబరాన్ని చూస్తున్నాం, రహస్యాన్ని చూడట్లేదు, జీవాన్ని చూడట్లేదు. ఒక ఆయన అన్నారు చాలా గొప్ప మాట, రాధాకృష్ణ పండితుడని ఒక ఆయన అన్నారు, పురాణాలు అనేటువంటివి ఒక రహస్యాలని కప్పిపెట్టుకున్నటువంటి కళేబరం తొడుక్కున్నటువంటిది పురాణం. అంటే లోపల రహస్యం ఉంటుంది, బయటికి కళేబరం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? కళేబరాన్ని చూసి ఆగిపోతున్నాం, రహస్యం దాకా వెళ్ళట్లేదు. అందుకనే పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలని, కథల వరకే మనం వెళ్ళి ఆగిపోతే మనం ముందుకెళ్ళలేం. దాని లోపల మర్మాలకి, ధర్మాలకి, రహస్యాలని మనం ముట్టుకోగలగాలి. అందుకని ఇక్కడ ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతని ఈ రకంగా ప్రారంభించారనేటువంటిది అంశం ఉంది. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీత ఆవిర్భావమైంది. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పింది మనం ఎవిడెన్స్ తీసుకున్నా, లేదు కృష్ణుడే స్వయంగా అర్జునుడికి చెప్పాడన్నా, ఇది పక్కన పెడితే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత ప్రారంభమైంది. అయితే ఈ భగవద్గీత ప్రారంభానికి మనకు బోల్డ్ గీతలు ఉన్నాయి. శివగీత, అనుగీత, ఉత్తర గీత, రామగీత, పాండవ గీత, హంసగీత, సిద్ధగీత, ఉద్ధవ గీత, గణేశ గీత, ఇలా గీతలు బోల్డ్ గీతలు ఉన్నాయి. కానీ ఇన్ని గీతల్లో భగవద్గీత ఒక్కటే మనకి ఈరోజు ఇంకా ప్రాచుర్యంలో ఉంది. ఎందుకు అని అడిగితే భగవతా గీతం స్వయం నారాయణేన స్వయం. కాబట్టి అసలు ఈ భగవద్గీత యొక్క ఔన్నత్యం ఏంటి, ఈ భగవద్గీతకు ఉండే లక్షణం ఏంటి, ఇవన్నిటినీ మనం చూస్తాం. అయితే ఈ భగవద్గీత గురించి ఒక 2 ప్రశ్నలు వేసి విడిచిపెడతాను. అసలు సహజంగా ఏదైనా ఒక శాస్త్రం, ఒక గ్రంథం ఇంత గొప్పదైనప్పుడు ఎలా ప్రారంభం అవ్వాలి? చాలా ప్రశాంతంగా, ఒక శుభసూచకంగా ప్రారంభం అవ్వాలి కదా. అసలు ఈ భగవద్గీత ఎలా ప్రారంభమైంది? అర్జున విషాద యోగం, ఏడుపుతో ప్రారంభమైంది. అసలు ఎవడైనా ఏడుపుతో ప్రారంభిస్తాడు? ఏంట్రా ఏడుస్తూ ప్రారంభిస్తావేమిటంట, ఏంట్రా అపశకునం అనంట. పోని ఏడుస్తూ ప్రారంభించారు, పక్కన పెట్టిన అదొక అపశకునం. రెండోది ఇంకెవ్వడూ దొరకనట్టు మొట్టమొదట ధృతరాష్ట్రవు వాచ వీడితోటి ప్రారంభం. ఏమిటి ఇంత అధర్మం ఏంటిది? ఈ గుడ్డివాడితో ప్రారంభం అవ్వడం ఏంటి? ధృతరాష్ట్రుడితో ఏడుపుతో ప్రారంభం అవ్వడం ఏంటి? భగవద్గీత ఇవన్నీ నిజంగా చాలా అంటెనవులు. ఇవన్నీ కూడా నిజంగా మనం భరించలేం, మనం సహించలేం దీన్ని. అయితే భగవద్గీత ఇలానే ప్రారంభం అయ్యింది, ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ గుర్తుపెట్టుకోండి, అందుకే చెప్తున్నాను, భగవద్గీత ఇలా ప్రారంభమైంది కాబట్టే ఇన్ని వేల సంవత్సరాలైనా భగవద్గీతకి ప్రాచుర్యం ఉంది. కారణం, మానవ జీవిత సంబంధానికి పూర్తిగా మమేకమై ఉన్నటువంటి ఏకైక శాస్త్రం గీతాశాస్త్రం.
పూర్తిగా మానవుడు ఆది నుండి అంతం వరకు ఎలా అనేటువంటి అంశాలని ఈ ఒక్క భగవద్గీతే ప్రారంభం నుండి తెలియజేస్తుంది మనకు. సహజంగా చూస్తే ఏడుపుతో ప్రారంభం అవడం మనం ముట్టుకోం, చిచి అశుభం అంటాం. గుడ్డివాడితో ప్రారంభం చేయడం ఇదేమిటండి, కృష్ణుడు లేడా, పోని అర్జునుడు లేడా, పోని వీళ్ళందరినీ పెట్టింది సంజయుడితో ప్రారంభం చేయొచ్చుగా, చేయలేదు, గుడ్డివాడితోటి ప్రారంభమై. ఏం చాలా అధ్యాయాలు ఉన్నాయి 18, అందులో ఒక అధ్యాయం పెట్టి అర్జున విషాదం ఎక్కడో పెట్టొచ్చు కదా. ముందే ఏడుపుతోటి ఎందుకు? ముందే ఏడుపు, ముందే గుడ్డివాడు, ఔటితనం. అంటే అవిటితనంతో ప్రారంభమైంది గీత, ఏడుపుతో ప్రారంభమైంది. ఇంకా ఈ గీత ఏం గొప్పది అని అనుకోకండి. అలా అనుకున్నా సరే ఇబ్బంది లేదు, మీకు దీని యొక్క క్లారిఫికేషన్ ఇస్తాను. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగా. ఒక్క గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించినట్లే. గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సమస్త సౌభాగ్యాలతో వర్ధిల్లుతాయి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం, ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ, ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ஸ்ரீ வெங்கடேச சுப்பிரபாதம். சுப்பிரபாதம் நல்விடிவு, நல்ல விடிவு, மங்களமான விடிவு. பிரபாத விடிவு, பாத பிரபாத, சுப்பிரபாத நல்ல விடிவு. விடியற்காலை பொழுது நன்றதாக இருக்கட்டும், நன்கு மலரட்டும். வெங்கடேச